అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరం బాగున్నాం. దేవునికి స్తోత్రం. అది సుగుణమ్మ గారు బాగున్నారా? మందిరం పని కొరకు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నాం. వెరీ గుడ్. ప్రార్థన చేయండి. ధనరాజు ప్రార్థన చేస్తున్నావా? చేయాలి. మందిరపు నిర్మాణ పని జరుగుతూ ఉంది. దీని విషయంలో మీరంతా కూడా మరి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించండి. మరి త్వరలో ఈ కార్యక్రమం అంతా కూడా ముగించబడటానికి దేవుడు తన సన్నిధి మనకు అనుగ్రహించులాగున మనం ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. ఈ మందిరపు పని ప్రారంభించబడినప్పటి నుంచి కూడా మరి ఇది ముగించబడాలంటే చాలా అవసరతలు ఉన్నాయి. చాలా అవసరతలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన అవసరత ఏంటి? ధన సహాయం. ఇంకా అందరూ దానికంటే ముఖ్యమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహం కావాలి. దేవుడు అనుమతించకపోతే ఎంత డబ్బు తెచ్చినా ఎంత ప్రయత్నం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. కనుక మీరంతా కూడా ప్రార్థన చేయండి. దేవుడు తన కార్యం జరిగిస్తారు. మరి వారంలో పైన రేకు వేద్దాం అనుకుంటున్నాం. సోమవారం కానీ మంగళవారం కానీ మరి ఆ పని జరుగులాగున మీరంతా కూడా ప్రార్థన చేయండి. నిన్నటి వరకు చాలా పనులు మరి జరిగినాయి. ఐరన్ ప్రెస్ లైన్ తయారు చేసిన తర్వాత వాటికి మరలా మా పిల్లలే పాపం వాటికి పెయింట్లు వేసారు. విధంగా పూజ చేసాం. రాత్రి బాగున్నాయమ్మా? బాగున్నాయా? వెరీ గుడ్. అంతేనంటారా? వెరీ గుడ్. మంచిది. మరి వారి వెనకాల మీ అందరి ప్రార్థనలు ఉన్నాయి. అందరూ సహకారంగా దేవుని సన్నిధిలో సాగిపోదాం. మందిరపు నిర్మాణాన్ని చక్కగా నిర్మించుకుని దేవుడిని ఆరాధించుకున్నాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.